నేనైతే మైసూర్లో సండే బజార్ కు వెళ్తున్నా. అబ్బో, జిగేల్మనే డ్రెస్సులు, గల్లుమనే కలర్ఫుల్ గాజులు, మెల్ల వేసుకునే మ్యాచింగ్ గొలుసులు, 100 రూపాయలకే రంగురంగుల టాపులు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎంతో తెలుసా? 150 మాత్రమే. ఇక్కడ చాలా రకాల వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. నేనైతే ఆ మార్కెట్ దగ్గరే వెళ్తున్నా. ఈ మార్కెట్ అయితే సిటీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ సిల్కల్ని చూడండి, నిజం అనుకుంటున్నారా? కాదు, అవి బొమ్మలు. మనమైతే సండే మార్కెట్ కి వచ్చేసాం. ఇదే మార్కెట్ ని మైసూర్లో పేరు ఏమని పిలుస్తారో తెలుసా? సయాజీరావు రోడ్డు. ఈ జనాల్ని చూసారా? సీమల్లాగే ఉన్నారు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. వీడియోనైతే చివరి దాకా చూడండి, చాలా వింతైన విషయాలు కూడా మీకు చూపెడతా. మైసూర్లో ఇంత తక్కువగా మంచిగా దొరుకుతాయి వస్తువులని నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. ఈ మధ్య అయితే అమ్మాయిలు ఇలాంటి పాయింట్లు వేసుకునే తిరుగుతున్నారు. అయితే ఇది 100 రూపాయలే, నేను కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుందా అని చూశాను గాని అది నన్ను మించి లావుగా ఉంది. నేనేమో బక్క పిసినయి ఉన్నాను, నాకెలా సెట్ అవుతుందని నవ్వు వచ్చేసింది, పెట్టేశానాడ. ఇదిగో చూడండి, రంగురంగులుగా కనిపిస్తున్నాయి. కేవలం 100 రూపాయలు మాత్రమే టాపులు. నాకైతే ఆ టాప్ చాలా నచ్చింది. నేనైతే 100 రూపాయలు అనగానే ఇంకా బెస్ట్ అనిపించింది. నేనైతే చూడగానే కొనేసాను. 100 రూపాయలు ఎక్కడ పోవట్లేదు చెప్పండి. ఉన్నోడికైనా పేదోడికైనా ఈ సండే బజార్ సంత అందుబాటులో ఉంటుంది. అంటే అందరికి సరసమైన ధరల్లో అందరికి అందుబాటులో ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి, ఇటు చూడండి, అన్ని షట్టర్లే. ఇవి 100 నుంచి 150 దాకా అమ్ముతారు. చూడ్డానికైతే గొర్రెబొచ్చుతో చేసినట్టున్నాయి. అబ్బబ్బబ్బో, ఎన్ని రంగులు గాజులో, ఎంత ముద్దు వస్తున్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. అబ్బో, నా మతి పోతుంది బాబోయ్. ఈ గాజుల చెట్టు ఎంతో తెలుసా? ఒక్కొక్క చెట్టు 50 రూపాయలేనంట. ఇవే గాజులు మా భద్రాచలంలో అయితే 100 నుంచి 150 దాకా, 250 దాకా చెప్పి అమ్ముతారు. పొరపాటున ఒక అమ్మాయి బాగున్నాయి అని చెప్పిందే అనుకో, అమ్మో ఆమంతంగా అప్పటికప్పుడే పెంచేస్తాడు గాజులోడు. గాజులు గల్లు మన్నవే పిల్ల, గుండెలు జల్లు మన్నయే, గాజులోలమే పిల్ల మేము. ఆ అమ్మాయి అయితే నన్ను చూసి సిగ్గుపడి పారిపోయింది. నేనైతే 50 రూపాయలని చెప్పేసరికి 2 సెట్లు అయితే తీసుకున్నాను, గాజులు బాగున్నాయని. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 8 గంటల దాకా ఉంటుంది సండే బజార్. ఇక్కడున్న అమ్మాయిల మధ్యలో అయితే నేనైతే వింతగా ఉన్నాను. ఈ అమ్మాయిలేమో టౌన్ పక్షులు, నేనేమో అడవి పక్షిని. ఈ అమ్మాయిలేమో జీన్సులతో, టీ షర్ట్లతో కలకలలాడుతూ జుట్టూరు పూసుకొని పెదాలకంత ఎర్రగా పూసుకొని ఉన్నారు. ఈ బొమ్మలకు చూసారా సారీస్ ఎంత బాగా కట్టారో? ఆడవాళ్ళు కూడా ఇంత బాగా కట్టుకోరు. నాకైతే చాలా ముచ్చటేసింది. ఇక్కడైతే పిల్లలకి డాయర్లు వంటివి కనిపిస్తున్నాయి రంగురంగులుగా. ఈ బజారు రోడ్డు కానుకొని పొడుగ్గా ఉంటుంది. కిలోమీటర్ దాకా రకరకాల షాపులు అయితే ఉంటాయి. ఈ గ్యారంటీ సైన్లు అయితే చూసారా? బంగారం లాగే ఉన్నాయి అచ్చంగా. ఇవి కొనడానికి కూడా ఆడవాళ్ళు చాలా మంది చుట్టూ ముసిరారు. ఇవి ఎంతో చెప్పగలరా? ఇవి 100 రూపాయల నుంచి మొదలైతాయి. ఈ బ్రాలు అయితే ఒక్కొక్కటి 20 రూపాయలు మాత్రమే. చిన్న పిల్లలు చెప్పులు, షూస్, పెద్దవారికి చెప్పులు, అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే ముందుకు వెళ్తానే ఉన్నాను, ఇంకేమేమి ఉన్నాయో చూద్దామని. ఇంకా జనాలు పెరుగుతున్నారే గాని తగ్గటం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రెస్సుల మీదే నా మనసు అంతా అక్కడికే ఉంటుంది. ఈ ఆరెంజ్ కలర్ టాప్ బాగుంది కదా. అతనేమో 150 చెప్తున్నాడు, నేనేమో 100 రూపాయలకి ఇమ్మని అడుగుతున్నా. ఇన్ని రకాల చెప్పులు ఉంటాయా? వామ్మో. మనమైతే ఇంకా ముందుకు పోదాం. అప్పుడే అయిపోలేదు, ఇంకా మీకు చూపించాల్సింది చాలా ఉన్నాయి. ఇతను చూడండి, బట్టల మీద నిలబడి అమ్ముతున్నాడు. అబ్బా, ఎల్లో కలర్ చూడగానే నాకు నచ్చేసింది.
చూపు పడిన చోట మనసు వెళ్ళొద్దు, మనసు వెళ్ళిన చోట చూపు పడొద్దు. అంటే ప్రతిదాన్ని మనము కొనలేము, కొంటే మాత్రం జేబు ఖాళీ. వావ్, లేతాకు పచ్చ. అమ్మాయిలకైతే ఎంత బాగుంటుందో. ఇదైతే 200 చెబుతున్నాడు. చూసే కొద్దీ రకరకాల వస్తువులు, రకరకాల బొమ్మలు, రకరకాల డ్రెస్సులు, రకరకాల బట్టలు, రకరకాల గాజులు, రకరకాల షైన్లు, రకరకాల మనుషులు. నా చేతిలో ఉన్న కప్పు చూసారా? ఈ కప్పులో అన్ని రకాల పళ్ళ ముక్కలైతే ఉన్నాయి. యాపిల్, పైనాపిల్, పుచ్చకాయ, అరటి, పప్పాయి. ఇందులో అన్ని మిక్స్ చేసి ఇచ్చాడు. కొంచెం కారము, పిప్పరు, సాల్ట్ కలిపి ఇచ్చాడు. అబ్బా, టేస్ట్ అయితే కొత్తగా ఉన్నది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సూపరో సూపరు. అబ్బబ్బబ్బా, ఏం సైన్ లో, ఏం లాకెట్ లో, ఏం మ్యాచింగ్ లో, కలర్ఫుల్. బా, అన్నిటికంటే తక్కువ అనిపించింది నాకు ఈ హ్యాండ్ బ్యాగుల దగ్గరే. చూడ్డానికి రిచ్ గా ఉన్నాయి, కాస్ట్ ఏమో తక్కువగా ఉన్నది. ఇదిగో చూసారా, పార్ట్నర్స్ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కూడా మైసూర్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చారు. నాకైతే వీళ్ళని చూడగానే ఒకటే ఒక కోరిక, ఎప్పుడైనా వీళ్ళతో ఫోటో దిగాలని. నాకేమో ఇంగ్లీష్ రాదాయే, నేనొకటి అడిగితే వాళ్ళొకటి అర్థం చేసుకుంటారేమో. వీళ్ళు కూడా నాలాగా యూట్యూబర్స్ అయి ఉంటారేమోనని అనుకుంటూ ఉంటాను. ఈ ఇంగ్లీష్ వాడిని చూడండి ఎంత తెల్లగా ఉన్నాడో, అందుకేనేమో వీళ్ళని తెల్లోళ్ళని అంటారు. నాకు తెలిసి వీరిద్దరు మొగుడు పిల్లలేమో. ఎలాగైతేనే మా కోతి మొహముడు వాళ్ళతో ఇప్పుడు దిగేస్తున్నాడు. నన్ను కూడా పిలవచ్చుగా, నేను కూడా దిగేదాన్ని. నాకు కూడా ఓ రోజు వస్తుంది తెల్లోళ్ళతో నేను కూడా అప్పుడు దిగుతా. బాయ్ బాయ్ తెల్ల తాతయ్య. ఇవి చూడండి, సేవ్ రింగ్స్, సేవ్ కమ్మలు, సేవ్ మోడల్స్ ఎట్లా ఉన్నాయో రకరకాలుగా. 10 రూపాయలేనంట. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒకసారి. దీంట్లో ఏది తీసుకున్నా 10 రూపాయలే అంటున్నాడు. ఇక్కడ చూడండి, తిరణాలలో కుప్పబోసినట్టు చెప్పులు ఎన్ని రకాలు ఉన్నాయో. నేనైతే ఇక్కడ ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇవే బ్యాగులు భద్రాచలంలో అయితే 500 నుంచి 1000 రూపాయల దాకా చెప్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగు భద్రాచలంలో తీసుకున్న బ్యాగు. నేనైతే 500కు తీసుకున్నాను. కానీ ఒక్కో బ్యాగు ఇక్కడ ఎంతో తెలుసా? నా చేతిలో ఉన్న బ్యాగు ఎంతో చెప్పగలరా? మీరు నమ్మలేనంత తక్కువ ధరకు తీసుకున్నాను. కేవలం 150 రూపాయలు మాత్రమే. ఇక్కడ చూడండి, అమ్మాయిలు వేసుకునే ప్యాంట్లు అయితే 80 రూపాయలు మాత్రమే. మేమైతే మా షాపింగ్ ముగించుకొని ఇంటికైతే బయలుదేరాం. మీకు ఎలా అనిపించిందో వీడియో మీద కామెంట్ అయితే రాయండి. సరే, మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం.